హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే ఒక స్వీట్ చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది, అలాగే చాలా తొందరగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా 5 minutesలో చేసుకునే స్వీట్ అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెల్ట్ అయిపోతుందండి నోట్లో పెట్టుకుంటే, అంత బాగుంటుంది. మరైతే ఈ వీడియో చూసే ముందు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే నేను వీడియోలోకి వెళ్తున్నామండి. ఇక్కడ నేను ఒక 1/2 cup వరకు 1 cup వరకు షుగర్ తీసుకున్నానండి. ఆ షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అదే కప్పుతో నేను ఇక్కడ 1 cup వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి, అది తీసుకున్నానండి. చూడండి, ఇది ఇలాచీ పౌడర్ అండి, షుగర్ సిరప్లోకి వేయడానికి చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ కొబ్బరి పొడి ఇందులోకి ఒక బౌల్లోకి తీసుకుందామండి. బౌల్లోకి తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ బాదాము, కాజు, అలాగే పిస్తా పప్పు 3 కూడా సన్నగా కట్ చేసుకున్నవి, అది కొబ్బరి పొడిలో వేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను క్రాన్బెర్రీ తీసుకున్నానండి, క్రాన్బెర్రీ పీసెస్ తీసుకున్నాను, అవి కూడా వేస్తున్నానండి. అది లేకపోతే మీరు టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ మిల్క్ మేడ్ తీసుకున్నానండి. మిల్క్ మేడ్ తీసుకొని కొంచెం ఇది థిక్నెస్ వచ్చి వచ్చేంత వరకు మనకు ఆ కన్సిస్టెన్సీ మనకు వచ్చేంత వరకు ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా గట్టి పడింది కదా. ఇంకా మీకు మెత్తగా అనిపిస్తే ఇంకా కొద్దిగా పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి పూసుకొని ఇలా ఇలా ఓవెల్ షేప్లో మనము దీన్ని ఉండలాగా చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూస్తే అది కాసేపు పక్కన పెట్టేసి ఇక్కడ మైదా వాటర్ పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకు ఇలా ఓవెల్ షేప్లో వచ్చేలాగా దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చూసారు కదా. ఇప్పుడు మనకు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆ రోల్స్ అన్నీ మనం ఇలా కొబ్బరి పొడితో చేసిన రోల్స్ అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకు అందరి ఇళ్ళల్లో కూడా బ్రెడ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ఆ బ్రెడ్ ఫ్రెష్ది అయితే పర్లేదండి, అలాగే డ్రై అయిపోయి కొంచెం ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలో అనేది స్వీట్ అనేది ఈరోజు నేను చూపించేది. ఇలా నేనైతే ఒక 4 వరకు తీసుకున్నానండి. ఎడ్జెస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఒక బౌల్లో ఒక గిన్నె తీసుకొని అందులోకి బ్రెడ్ అనేది అంతా పౌడర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా చపాతీ పిండి చేసుకున్నట్టు చేసుకున్నానండి. ఇలా చేసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి. మనం చపాతీ తిక్కుతుంటాం కదా పిండి వేసుకొని, అలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి. ఇలా హాఫ్ కట్ చేసుకున్నాక మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ అనేది ఉంది కదా, కండెన్స్డ్ మిల్క్ స్వీట్, అది ఇలా పెట్టుకొని బ్రెడ్ దాంట్లో రోల్ చేసుకోవాలి. చూసారు కదా, అటు ఇటు మధ్యలో అనేది మనకు లోపల స్వీట్ అనేది ఉండిపోయి ఇది రోల్ లాగా ప్రిపేర్ అవుతుందండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటి బ్రెడ్ రోల్స్ అనేది మనం వేసుకుంటూ వేయాలి. వేసాక ఇక్కడ ఇప్పుడు ఆయిల్ తొందరగా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఇలా ఒకే సైడ్ అనేది లేకుండా ఇలా తిప్పుకుంటూ మనము కాల్చుకోవాలండి.
మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకోవాలి. ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి ఇక్కడ చూసారు కదా, మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ బయటికి తీసేసి అన్నీ కూడా ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఇందులో అనేది ఇలా ఒక్కొక్కటి మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చూడండి, ఇలా షుగర్ సిరప్ అనేది పైనుంచి కూడా వేయడం వల్ల అవి వేడిగా షుగర్ సిరప్ని కూడా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది. ఇప్పుడు మనకి స్వీట్ అనేది లోపల స్వీట్ ఉంటుంది, బయట కూడా జ్యూసీగా సాఫ్ట్గా స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగా రెడీ అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉంటే. మరి మీరు కూడా ఈ వీడియోని చూసి ఎలా చేయాలనేది చూసుకోండి. మిల్క్ మేడ్తో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇది తింటుంటే మధ్యలో పలుకుల్లాగా ఈ నట్స్ అనేది కూడా మనకి తగులుతూ ఉంటుంది. చూడండి, మీకు ఒకటి కట్ చేసి చూపిస్తే ఎంత సాఫ్ట్గా కట్ అయింది కదా, చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్